ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 173వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు నమస్కరించి, గణనాథనుకు నమస్కరించి, నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సౌనకాది మహర్షులు, తపోనిష్ఠా గరిష్ఠులు అయినటువంటి వారందరూ కూడా, శివభక్తి పరాయణులందరూ కూడా ఆ సూత మహామునిని శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ, శివభగవాని యొక్క లీలల గురించి ప్రశ్నించడం. అంతట సూత మహాముని బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆ శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలియజేశారో ఆ అంశములన్నింటినీ కూడా నిత్యము కూడా శివానుగ్రహం చేయడం మనం తెలుసుకుంటున్నాం. తెలియజేస్తూ మనం క్రితం రోజున మేనకాదేవికి ఆ హిమవంతుడు తనకు జరిగినటువంటి స్వప్నవృత్తాంతం గురించి తెలియజేశాడనేటువంటి అంశాలను మనం తెలుసుకున్నాం. ఆ తదుపరి అంశములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తజే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారదమునీంద్ర, ఈ విధంగా హిమవంతుడు ఆ మేనకాదేవితో పలికి తన యొక్క స్వప్నవృత్తాంతమంతా కూడా తెలిపి, మనం కొంతకాలము మనకు జరిగినటువంటి ఆ స్వప్నముల గురించి వేచి ఉందాం అని తెలియజేసి, ఆ హిమవంతుడు మేనకయ్య కూడా పరిశుద్ధమైనటువంటి హృదయంతో స్వప్నం యొక్క ఫలమును పరీక్షించడం కోసం వేచి ఉండసాగారయ్యా. ఓ దేవర్షి, శివభక్త శిరోమణి, అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క యశస్సు పరమ పవిత్రమైనది, మంగళప్రదము, భక్తివర్ధకమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. దీనిని నీవు శ్రద్ధతో వినవలసింది. దక్షయజ్ఞమునందు తన నివాస స్థానమైనటువంటి కైలాస పర్వతములకు తిరిగి వచ్చినటువంటి ఆ భగవంతుడైనటువంటి శంభుడు అర్ధాంగి లేదు అనేటువంటి విరహంతో ధైర్యమనంతా కూడా కోల్పోయాడు. ప్రాణముల కంటే కూడా మిక్కిలి ప్రియమైనటువంటి సతీదేవిని తన యొక్క హృదయమును చింతింపసాగాడు. అలా శంభుడు తన యొక్క గణములను పిలిచి సతీదేవుల గురించి శోకించుతూ ఆమె యొక్క ప్రేమవర్ధకమైనటువంటి గుణములను మిక్కిలి ప్రీతితో వర్ణిస్తూ ఉన్నాడయ్యా. ఇదంతా కూడా ఆయన ప్రాపంచికమైనటువంటి గతి విధానమును సూచించడికే చేశాడు. అటు పిమ్మట గృహస్థాశ్రమం యొక్క చక్కటి స్థితిని, నీతి రీతులను పరిచ్ఛేదించి ఆయన దిగంబరుడయ్యాడు ఆ శంకర భగవానుడు. అన్ని లోకములందు ఆ శంకర భగవానుడు ఉన్మత్తుని వలె తిరుగాడుతున్నాడు. లీలా కుశలుడు కనుక ఆ విరహావస్థను ప్రదర్శిస్తూ ఉన్నాడు. సతీదేవి లేదనేటువంటి విరహముతో దుఃఖితుడై ఆమెను ఎచ్చటను కూడా కానరాక భక్త కళ్యాణప్రదుడైనటువంటి ఆ శంకరుడు మరలా కైలాస పర్వతమునికి తిరిగి తన స్వస్థానమునకు వెళ్ళిపోయాడు. అలా మనస్సును ఏకాగ్రమనర్చడానికి ప్రయత్నించి సకల దుఃఖములను కూడా నశింపజేసేటువంటి సమాధి స్థితుడయ్యాడు. ఆ సమాధి స్థితి యందు ఆ ప్రభువు అవినాశ స్వరూపుని దర్శిస్తూ ఉన్నాడు. త్రిగుణరహితుడు భగవంతుడు అయినటువంటి శివుడు సుస్థిర భావంతో ఆ చిరకాలము కూడా ఆ సమాధి స్థితి యందు ఆసీనుడై ఉన్నాడు. ఆ స్వామి స్వయంగా మాయకు అధిపతి, నిర్వికారుడైనటువంటి పరబ్రహ్మ. ఈ విధంగా లెక్కలేనటువంటి సంవత్సరం గడిచిపోయింది ఆయన సమాధి స్థితిలో ఉండగా. అప్పుడు ఆ శంకర భగవానుడు సమాధి స్థితిని వదిలిపెట్టాడు. దాని తర్వాత జరిగినటువంటి చరిత్ర అంతా కూడా, ఓ నారదా, నీకు నేను తెలుపుతున్నాను విను. అలా భగవంతుడైనటువంటి శివుని యొక్క లలాటము నుండి శ్రమ వలన కలిగినటువంటి చెమట బిందువు ఒకటి భూమి మీద పడింది. అప్పుడది ఒక శిశువు రూపాన్ని పరిణతి చెందింది, శిశువు రూపాన్ని దాల్చింది. ఓ మునీంద్ర,
ఆ బాలుడు చతుర్భుజుడై ఉన్నాడు. ఎర్రని శరీరకాంతి కలిగి మనోహరాకారుడై ఉన్నాడు. దివ్య ప్రకాశము చేత దీప్తిమంతుడై శోభలకిస్తూ ఆ బాలకుడు దుస్సహ తేజ సంపన్నుడై ఉన్నాడయ్యా. అయినప్పటికీ కూడా లోకాచార పరాయణుడు పరమేశ్వరుడు అయినటువంటి శివుని ఎరుట ఆ బాలుడు సాధారణ శిశువు వలె పూజిస్తూ ఉన్నాడు. ఇది చూచి పృథివి అనగా భూదేవి ఆ భగవంతులకు శంకరుని వల్ల భయభ్రాంతురాలయ్యింది. ఆమె వెంటనే ఆ చక్కని బాలుణ్ణి తన గుడిలోనికి తీసుకుని ముద్దాడి లాలించి తన యందు స్రవించినటువంటి పాలను స్తన్యంగా అతనికి ఇచ్చి అతనికి త్రాగింపసాగింది. ఆ బాలుని ముద్దులొలికేటువంటి ముఖాన్ని స్నేహభావంతో ముద్దాడుతూ ప్రేమతత్వంతో అతనితో మెలిగింది. అలా అతనిని తన యొక్క బాలుడే అని తలంచి నవ్వుచూ కూడా ఆడిస్తూ ఉన్నది. పరమేశ్వరుడు శివుని యొక్క హితమునకు ఉపకరించేటువంటి ఆ పృథ్వీదేవి సత్యభావముతో సత్య సంకల్పముతో ఆ బాలునకు స్వయంగా తల్లి అయ్యింది. సంసారమును సృష్టించువాడు పరమ కుతూహలుడు విద్వాంసుడు అంతర్యామి అయినటువంటి శంభుడు దానినంతా కూడా చూచి ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడు శంకర భగవానుడు అంటున్నాడు, పృథ్వీదేవిని గుర్తించి ఈ విధంగా అంటున్నాడు, ఓ ధరణి, నీవు ధన్యురాలవు. నా ఈ కుమారుణ్ణి ప్రేమతో నీవు పోషించు. శ్రేష్ఠులకు ఈ శిశువు మహా తేజస్విని శంభుడనకు నా శ్రమ జలమ చేత నీ పృథ్వీ భూమి మీదనే జన్మించాడు. ఈ బాలుడు నా శ్రమ జలముతో ఉద్భవించినప్పటికీ వసుధ అని నీ పేరుతోటే నీ పుత్రుడు గానే ఇతడు ఖ్యాతి చెందుతాడు. ఇతడు తాపత్రయరహితుడు, అత్యంత గుణవంతుడు, భూమిని ప్రసాదించేటువంటి భూ అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి వాడవుతాడు, భూమిపుత్రుడు అవుతాడు. ఇతడు నాకు మిక్కిలి సుఖాన్ని కలిగిస్తాడు. కాబట్టి నీవు ఇతన్ని నీ అభిరుచికి అనుగుణంగా స్వీకరించవలసింది అని శంకర భగవానుడు ఆ పృథ్వీమాతకు తెలియజేశాడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద, ఈ విధంగా భగవంతుడు శంకరుడు ఈ విధంగా పలికి మౌనాన్ని వహించాడు. ఆయన హృదయమునందు కొంత విరహతాపం కొద్దిగా శమించింది. ఆ స్వామిలో విరహమేమిటి? ఆయన లోకాచారమును పాటించడం కోసం ఈ విధంగా ఆ లౌకికమైనటువంటి రీతిని తెలియజేస్తున్నాడు. వాస్తవమునకు సత్పురుషులకు ప్రియుడకు శ్రీ రుద్రదేవుడు నిర్వికార పరమాత్మ. శ్రీ రుద్రదేవుడు నిర్వికార పరబ్రహ్మ స్వరూపుడు. శివుని యొక్క ఆదేశమును శిరసావహించి ఆ భూదేవి ఆ పుత్రుని తీసుకుని ఆ పృథ్వీదేవి తన యొక్క స్థలానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెకు అత్యంతిక సుఖాన్ని ప్రాప్తించింది ఈ బాలుడి వల్ల. అంత ఆ బాలుడికి భౌముడు అనేటువంటి పేరుతో నామకరణం చేసింది. అంత ఆ బాలకుడు కూడా భౌముడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాడు. మన లోకంలో భౌమాంగారక చతుర్దశి అని విశేషంగా పూజిస్తూ ఉంటాం. ఆ భౌముడే నవగ్రహములలో తదుపరి శివానుగ్రహం చేత అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. కాబట్టి ఆ భౌముడు ఆ భూమిపుత్రుడు శివుడి యొక్క ఆ చెమట వల్ల ఉద్భవించినటువంటి ఒక్క బిందువు చేత ఉద్భవించినటువంటి ఆ బాలుడు యవనము ప్రాప్తించగానే కాశీనగరములకు వెళ్ళిపోయాడు. ఆ బాలుడు ఆ కాశీనగరంలో చాలా కాలం వరకు భగవంతుని అయినటువంటి ఆ శంకర భగవాన్ని ఎంతో భక్తితో సేవించాడు. అంత విశ్వనాథుని యొక్క కృపచేత ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత నవగ్రహములలో గ్రహ పదవిని పొంది ఆ భూమి కుమారుడు వెంటనే శ్రేష్టమైనటువంటి దివ్య లోకాలకు వెళ్ళిపోయాడు. అందుకనే ఆ గ్రహమండలములలో ఆ యొక్క దివ్యలోకము శుక్రలోకమునకు ఆవల ఉన్నది అని చెబుతారు. కాబట్టి మనం అందరము కూడా నవగ్రహములలో పూజించేటువంటి ఆ శక్తి పుత్రుడు భూమిపుత్రుడు అంగారకుడు, ఆయననే భౌముడు అంటాం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం మంగళం తం ప్రణమామ్యహం అని మనము నిత్యము కూడా నవగ్రహ స్తోత్రములలో ఈ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటాం.
ఇంతేకాదు కుమారస్వామి వారికి ఈ భౌముడికి కూడా ఆ అమ్మవారే ఆయుధాన్ని ఇచ్చిందని శక్తిహస్తమని కూడా చెబుతూ ఉంటారు. అందుకని మనం నిత్యము కూడా ఎవరికైనా కుజ దోషములు కలిగినటువంటి వారికి, మాంగళ్య దోషము కలిగినటువంటి వారికి, భూమి విధమైన తగాదాలు ఉన్నటువంటి వారికి, ఏదైనా రక్త దోషములు కలిగినటువంటి వారికి, శస్త్రచికిత్సల వల్ల నిత్యము కూడా ఆపదలు పొందేటువంటి వారికి, అంతర్దశలలో ఏ విధమైనటువంటి అంగారక దోషములు ఉన్నా కూడా వారితో మేము నిత్యము కూడా ఈ మంత్రమును చేయిస్తూ ఉంటాం. అది ఇప్పుడు నేను చెబుతున్నాను. మీరందరూ కూడా ఆ మంత్రమును గ్రహించి తప్పకుండా ఆ శంకర భగవాను కానీ లేక దత్తాత్రేయుడు కానీ గురువుగా స్మరించి మీరు కూడా ఆ జపమును ఆచరించి సత్ఫలమును పొందుదురుగా కానీ తెలియజేస్తూ ఓం జయ జయ కుమార మంగళాయ నమః. ఓం జయ జయ కుమార మంగళాయ నమః. ఓం జయ జయ కుమార మంగళాయ నమః. దీనికి అర్థం ఏమిటి అంటే కుమారస్వామి వారి మంగళుడు, ఆ మంగళుడు భగవానుడే కుమారస్వామిని మనకు ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతోంది. ఈ బ్రహ్మదారు సంవాదరూపమైనటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ ఘట్టము ద్వారా ఆ అంగారక జన్మ రహస్యము మనకు ఈ రోజున శివానుగ్రహం చేసి తెలుసుకున్నాం. అందరూ కూడా అంగారక గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ భజిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.